ఓం నమ శివాయ. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న మన హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకుందాం. గుడిలో గంట ఎందుకు కొడతారో తెలుసా? ఆ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనం గుడికి వెళ్ళగానే ముందుగా కనిపించేది ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని పైకి చూస్తే ఆ ధ్వజస్తంభానికి గంటలు వేలాడుతూ ఉంటాయి. ఆ తర్వాత గుడి లోపలికి వెళతాం. దేవుని ఎదురుగుండా చేతికి అందుతూ పైన భాగంలో ఒక గంట వేలాడుతూ ఉంటుంది. అది చూడగానే ముందుగా గంట కొట్టాలి అని అనిపిస్తుంది. ఎవరికైనా సహజమే. చిన్నపిల్లలకైతే మరీను. ప్రతి హిందువుకు గుళ్ళో గంట కొట్టడం అంత ఇష్టం. చిన్నపిల్లలకైతే మరీ ఇష్టం. నాన్న ఎత్తుకో, అమ్మ ఎత్తుకో అని గంట కొట్టేంత వరకు కూడా వాళ్ళైతే ఊరుకోరు. మన పూర్వీకులు చేసిన ప్రతి పనికి కూడా ఏదో శాస్త్రీయత, ప్రయోజనం తప్పక ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రోజుల్లో గంటను సమయం తెలపడానికి కూడా ఉపయోగించేవారు. పూజారి గారు గుళ్ళో గంట వాయిస్తే ఒక సమయం అయిందని, మధ్యాహ్నం అలానే సాయంత్రం కూడా గంట వాయిస్తే ఫలానా సమయం అయింది అని అందరూ కూడా తెలుసుకునేవారు. ఇంట్లో లేదా గుడిలో పూజ చేస్తున్న సందర్భంలో హారతి సమయాలలో ముఖ్యంగా గంట వాయిస్తారు. ఆలయాలలో కొట్టే గంటలలో చాలా అర్థాలు ఉన్నాయి. దేవాలయమునకు వెళ్ళినప్పుడు గంట కొడితే మనసుకి ఆధ్యాత్మికత, ఆనందం కలగడమే కాకుండా అనేక శుభాలు కూడా కలుగుతాయి. గంట నాలుకలో సరస్వతీ మాత కొలువై ఉంటుంది. గంట ఉదర భాగంలో మహారుద్రుడు, బ్రహ్మదేవుడు ముఖ భాగంలోనూ, కొన భాగంలో వాసుకి మరియు పైన పీడి భాగంలో ప్రాణశక్తి ఉంటుంది అని పురాణాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే గంటను పవిత్రంగా భావించి దైవంగా పూజించాలి. గంటను మ్రోగిస్తే ఆ గంట నుంచి వచ్చే ఓంకార శబ్దం వలన దుష్ట శక్తులు దూరమైపోయి మనకు బాధలు తొలగిపోతాయి అని కర్మ సిద్ధాంతం మనకు తెలుపుతుంది. మనం ఒకసారి గంట మ్రోగిస్తే సుమారు అది 7 సెకండ్ల వరకు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ 7 సెకండ్ల సమయం మన శరీరంలోని 7 చక్రాలను తట్టి లేపుతుంది. తద్వారా మనస్సు హాయిగా ఉంటుంది, మెదడు చురుకుగా పనిచేస్తుంది. సాధారణంగా దేవాలయాలలో కంచు లేదా ఇత్తడి, పంచలోహంతో చేసిన గంటను వినియోగిస్తూ ఉంటారు. కంచుతో చేసిన గంటను మ్రోగిస్తే ఓంకార శబ్దం ప్రతిధ్వనిస్తుంది. పూజ ఆరంభంలో ఇలా చెబుతూ గంటను మ్రోగిస్తారు. అగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం కురు కంఠారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. దీని యొక్క భావం ఏమిటంటే, దైవాన్ని ప్రార్థిస్తూ నేను ఈ గంటారవం చేస్తున్నాను, దాని వలన సద్గుణమైన దైవీపరమైన శక్తులు నాలో ప్రవేశించి దుష్టపరమైన శక్తులను బాహ్యాంతరాల నుండి వెళ్ళగొట్టమని దాని అర్థం. నాకు కలిగే నరపీడ దోషాలను పరిహరించాలని మనస్సులో అనుకొని గంటను మ్రోగించాలి. ఓం నమ శివాయ. స్వస్తి.